టినా మరియు మాయా బొమ్మల బాక్సులు. ఒకప్పుడు రంగులతో నిండిన గ్రామంలో టినా అనే పాప ఉండేది. ఆ గ్రామాన్ని జావాల్యాండ్ అంటారు. టినాకు బొమ్మలు చాలా ఇష్టం. ఏనుగు, కుందేళ్లు మరియు కోడిపిల్లలు బొమ్మలు ఇష్టం. ఒకరోజు ఆ బొమ్మలన్నీ గదిలో అల్లకల్లోలంగా ఉండిపోయాయి. అప్పుడు అమ్మ చెప్పింది, టినా, నీవు నీ బొమ్మలు బాగుగా అమర్చాలి. ఒక్కో రకమైన బొమ్మని ఒక బాక్సులో పెట్టు. ఒక్కో బాక్సుకు పేరు పెట్టు, తద్వారా ఏ బాక్సులో ఏముందో గుర్తుంటుంది. టినా అనుకుంది. అది బాగుంది. టినా కొన్ని బాక్సులు తెచ్చింది. ఒక్కో బాక్సుకి ఒక పేరు రాసింది. ఒక్కొక్క బాక్సులో ఓ ప్రత్యేకమైన వస్తువు ఉంది. బాక్స్ 1 ఎలిఫెంట్ ఈక్వల్ టు 5. బాక్స్ 2 రాబిట్ ఈక్వల్ టు 2. బాక్స్ 3 ఆల్ ఈక్వల్ టు మై ఫేవరెట్. అప్పుడు ఒక దేవత వచ్చి టినా నువ్వు ఒక కోడ అని అంటుంది. అప్పుడు టినా అంటుంది నేనా అని. అప్పుడు దేవత అవును నువ్వే టినా. ఈ బాక్స్ అనేది మెమరీ, దానిలో నువ్వు ఒక పేరుతో నీ బొమ్మలు ఉంచావు. ఆది వేరియబుల్ పేరు, ఇంకా నీ బొమ్మలు వాల్యూస్ టినా అని చెప్తుంది. అప్పుడు టినా అవునా అని ఆనందిస్తోంది. టినా అంటుంది, మెమరీ అంటే ఈ బాక్స్. వేరియబుల్స్ నేమ్స్ ఎలిఫెంట్, రాబిట్ మరియు ఆల్. వాల్యూస్ అంటే 5, 2 మరియు మై ఫేవరెట్, అవును కదా. అప్పుడు దేవత అంటుంది అవును టినా నువ్వు కరెక్ట్గా చెప్పావ్ టినా. అప్పుడు టినా అమ్మ వచ్చి, సూపర్ టినా, నువ్వు ప్రోగ్రామింగ్లో వేరియబుల్స్ అనే టాపిక్ లాగా చేసావ్. వేరియబుల్స్ రూల్స్ తెలుసా టినా నీకు. అప్పుడు టినా తెలీదు అమ్మా. అమ్మ అంటుంది నేను చెప్తాను విను టినా. 1 బాక్స్ పేరు అర్థవంతంగా ఉండాలి. 2 పేరులో ఖాళీలు లేదా స్పెషల్ చిహ్నాలు ఉండకూడదు. 3 సంఖ్యతో కాకుండా అక్షరంతో మొదలవాలి. అర్థం అయిందా టినా. హా అర్థం అయింది అమ్మా. మొత్తం కథలో నేర్చుకున్న పాఠం. వేరియబుల్స్ అంటే పేరు పెట్టిన బాక్సులు లాంటివి. వాటిలో ఏదైనా నిల్వ చేయవచ్చు, సంఖ్యలు, మాటలు, అవును, కాదు అని. దీంతో కథ ముగిసింది.